లాస్ట్ ఇయర్ 3 సినిమాలను తక్కువ గ్యాప్ లోనే రిలీజ్ చేశాడు నాని. ఈ ఏడాది మాత్రం అంత దూకుడు చూపించే అవకాశం లేదట. అయితే ఈ ఏడాది మొదటి సినిమాని వచ్చే నెలలో రిలీజ్ చేయనున్నాడు. దానికి డేట్ కూడా కుదిరింది. నేను లోకల్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్. ఫిబ్రవరి 3న రానున్న నాని మూవీ. సంక్రాంతి సినిమాల సందడి ఇంకా కొనసాగుతోంది. అయితే ఫిబ్రవరిలో మళ్లీ కొత్త సినిమాల సందడి కనిపించనుంది. ఈ హంగామాకి నాని స్టార్ట్ బటన్ నొక్కుతున్నాడు. ఫిబ్రవరి 3న రానుంది నాని నటించిన నేను లోకల్. నెక్స్ట్ ఏంటి అంటూ గోలేంటి. దిల్ రాజు నిర్మాణంలో సినిమా చూపిస్తా మామ సినిమా ఫేమ్ త్రినాథరావు దర్శకత్వంలో రూపొందిన మూవీ నేను లోకల్. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే లవ్ స్టోరీ ఇది. పూర్తిగా ఎంటర్టైన్మెంట్ పంథంలోనే సాగుతుందంట. ఒక అమ్మాయి తెల్లవారుజామున 4ంటికి లేచి చదువుకుంటుందంటే అది మార్చ్ అని అర్థం. ఒక అబ్బాయి తెల్లవారుజామున 4ంటికి లేచి చదువుకుంటున్నాడంటే అది సెప్టెంబర్ అని అర్థం. ద రిలేషన్షిప్ బిట్వీన్ మార్చ్ అండ్ సెప్టెంబర్ షుడ్ బి లైక్ ఎ ఫిష్. అమ్మా నాన్న మీకోసం కాలేజ్కి వెళ్తాను, ఎంబీఏ చదువుతాను, అమ్మాయిని ఫాలో అవుతాను. ఇప్పుడే చూసి అప్పుడే లవ్ ఏంట్రా? అసలు నన్ను ఎందుకు లవ్ చేయాలనుకుంటున్నావు? ఒక్క రీజన్ చెప్పు. ఏ అబ్బాయి నేను ఎందుకు లవ్ చేయకూడదు? ఒక్క రీజన్ చెప్పు. నాని గతేడాది 3 సినిమాలు రిలీజ్ చేశాడు. మంచి సక్సెస్ రేట్ తో సాగుతున్న నాని ఈ ఏడాది రిలీజ్ చేస్తున్న మొదటి మూవీ నేను లోకల్. నాని క్యారెక్టరైజేషన్ వైవిధ్యంగా ఉంటుందంట. ఈడియట్, ఆర్యా సినిమాల్లో లాగా హీరో క్యారెక్టరైజేషన్ మీదే బేస్ అయిన లవ్ స్టోరీ ఇది. ఏంట్రా పుట్టి? ఎవరా పుట్టి? వాడు నేను లవ్ లో పడేదాకా డిస్టర్బ్ చేస్తానన్నాడు. నిన్ను లవ్ లో పడేసేవాడేమట్రా? ప్రతి అర్థమైన వాడు డిస్టర్బ్ అవుతున్నాడు, నువ్వు మాత్రం అవట్లేదు. ఏ పోయి కాలం అన్నగారు మీ అమ్మాయి చాలా అందంగా ఉంటుందని బయట మంచి టాక్ ఉంది. ఇదెక్కడ దిక్కుమాలిన ఫ్యామిలీ రా బాబు, మొత్తం ఒకేలా ఉన్నారు. వీడు మామూలుడు కాదే, జంటూ పాప్ కూడా తలనొప్పి తెప్పించే రకం వీడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు ఈ మూవీకి. నాని దేవి కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ మూవీ ఇది. వరుస హిట్స్ తో సాగుతున్న నాని మరి ఈ ఇయర్ ఈ సినిమాతో సక్సెస్ బోని కొడతాడా అనేది చూడాలి. మన బ్యాచ్ లో లవ్ స్టోరీలు, చేజింగ్లు, పోలీస్ స్టేషన్ లేవని తెగ ఫీల్ అయిపోతున్నా. ఇంకా బాబుగాడు లవ్ స్టోరీ మినిమం 4 ఏళ్ళు మాట్లాడుకోవాలి. తదాస్తు. పరిగెత్తి పరిగెత్తి బతికేదాన్ని జింక అంటారు, ఆగి ఆగి కొట్టేదాన్ని పులి అంటారు. ఎవరు క్లాస్ కొట్టరే? పాపను మొదలటమా? Side, 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 please. We are the local. Side, 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 please. We are the local. ఏంటి దీనికి ఎంత షాక్ అయిపోతున్నావు? నెక్స్ట్ సీన్ చూడు, మంచి క్రేజీగా ఉంటుంది.